తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మెషిన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు.
ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాలు ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కింద వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఎంతవరకు వచ్చాయి? చాలని ఏదైతే హైడ్రా ఉందో ఇప్పుడు హైడ్రా ఈ కబ్జా రాయల్లో గుండెలో పరుగులు పెట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ హైడ్రాను ఒకటి తీసుకొచ్చింది. హైడ్రా ఏంటంటే ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ ఏవైతున్నాయి బఫర్ జోన్, అదేవిధంగా FTL ల్యాండ్స్ లో గతంలో కబ్జాలు చేసి ఇల్లు నిర్మించిన ఎవరైతే నాయకులు కావచ్చు, గడాబాబులు ఎవరైతుందో వాళ్ళందరిపైన ప్రస్తుతం ఇప్పుడు ఈ కొరడా జరుపుతుంది ఈ హైడ్రా అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మనం చూసాం, గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాము పెద్ద పెద్ద నాయకుల ఇంటి కూడా కూర్చున్న సమయంలో ఈరోజు తాజాగా ఏదైతే నటుడు హీరో ఎవరైతే నాగార్జున ఉన్నాడో నాగార్జునకు చెందిన మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ని ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇది ఏదైతే మాదాపూర్ సెంటర్ లో హైటెక్ సిటీ మాదాపూర్ సెంటర్ లో ఒక చెరువు ఉంటుంది, ఏదంటే తమ్మిడిగుంట చెరువు అని ఉంటుంది. ఈ చెరువును కబ్జా చేసి ఆయన దాదాపు 3.5 ఎకరాల ల్యాండ్ ను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్వహించాడు. సో ఇది గతంలో కూడా 2014లో కూడా GHMC నాగార్జునకు నోటీసులు ఇచ్చింది. దాంతో పాటు ఆ సమయంలోనే GHMC కూడా హైకోర్టుకు వెళ్ళింది. ఇది నాగార్జున ఇది చెరువును కబ్జా చేశాడు, 3.5 ఎకరాలు కబ్జా చేసి నిర్మించారు కాబట్టి దీని మీద అనుమతి ఇవ్వండి, దీన్ని కూర్చోాలన్నప్పటికీ కూడా కోర్టు కూడా ఇది పరిశీలించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆయన ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గతంలో BRS ప్రభుత్వం ఉన్న సమయంలో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూల్చకుండా చేశారు. సో ఇప్పుడు తాజాగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైడ్రాన్ ఏర్పాటు చేసినాక ఈ రోజు ఈ యొక్క భారీ క్రేన్లతో మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ చూస్తే అది మామూలుగా కూల్చాలంటే దాదాపు 4 నుంచి 5 రోజుల సమయం పట్టే సమయం, కానీ పెద్ద పెద్ద క్రేన్స్ తీసుకొచ్చి ఈ రోజు కూల్చే ప్రయత్నం చేస్తూ దాదాపు 40 నుంచి 50% వరకు ఆ కూల్చివేత కార్యక్రమం పూర్తయింది. సాయంత్రం వరకు పూర్తిగా నీలమట్టం చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షం పడితేనే మొత్తం హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా చెరువులు తలపించే క్రమంలో ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ హైడ్రా ఏదైతే తీసుకొచ్చిందో ఈ హైడ్రా పైన రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ హైడ్రా అనేది హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు రాష్ట్ర వ్యాప్తానికి వ్యాపించింది. ఎందుకంటే చాలా వరకు చెరువులు, కుంటలు కబ్జాలు చేశారు చాలా మంది ఈ బడాబాబులు అని చెప్పేసి ప్రజలు చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఏదైతే హైడ్రా తీసుకున్న నిర్ణయం ఏదైతే నాగార్జునది ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చడం అనేది అది మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు GHMC నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఈవెన్ కోర్టు చెప్పినప్పుడు కూడా అది కూల్చలేకపోయారు ఎవరు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు నాగార్జున. కానీ ఇక్కడ అలాంటివి ఏవీ పని చేయలేదు. ఈ ప్రభుత్వానికి చట్టానికి అందరూ సమానులే అనే విధంగా ఈ రోజు ఆ యొక్క ఎన్ కన్వెన్షన్ కూల్చారు. అది సిటీ మధ్యలో ఉంటుంది, దాదాపు 3.5 ఎకరాల్లో నిర్మించారు. ఈ చెరువు ఏదైతుందో దాదాపు ఈ చెరువు 24 ఎకరాల వరకు ఈ చెరువు ఉంటుంది. 24 ఎకరాల 40 గుంటల చెరువును ఈ రోజు కేవలం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది, మిగతాదంతా కూడా కబ్జా అయిపోయింది. మరి ఈ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా కూల్చే అవకాశం కనబడుతుంది. ఇదే కాదు, మనం చూస్తున్నాం 2 రోజులుగా మన ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే జనవాడ దగ్గర KTR ఫామ్ హౌస్ ఉందో KTR ఫామ్ హౌస్ కూడా FTL ఉందని చెప్పేసి తెలిసింది. దీనిపైన కూడా ఇప్పటికే ఆ యొక్క ఫామ్ హౌస్ సంబంధించి కోర్టు వెళ్ళినప్పుడు కూడా కోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. లేదు ఇది ఖచ్చితంగా ఏదైనా సరే కబ్జా చేసి ఉండింటే మాత్రం ఒకవేళ FTL ల్యాండ్ లో అదే బఫర్ జోన్ లో ఉంటే మాత్రం గోహెడ్ అని చెప్పేసి కూడా హైదరాబాద్ చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మరి KTR సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా కూల్చే అవకాశం ఎంత కనపడుతుంది. మొత్తానికి మనం చూస్తున్నాం విజువల్స్ చూస్తే పెద్ద పెద్ద క్రెయిన్స్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ వేల కోట్లు పెట్టి కట్టాడు ఆయన. అంటే మామూలుగా ఇట్లా JCBలతో కూల్చేది కాదు. సో పెద్ద పెద్ద బుల్డోజర్ కేసు తీసుకొచ్చేసి దాదాపు 45-50% వరకు ఆ కూల్చివేత అయిపోయింది. సాయంత్రం వరకు పూర్తిగా నీలమట్టం చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు హైడ్రా తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈ హైడ్రా ఏదైతే ఈ కబ్జా రాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కొరడ చూపిస్తుంది. మొత్తం ఇప్పటికే మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో కూల్చివేశారు. లేటెస్ట్ గా ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చారు. దీంతో పాటు మిగతా కూడా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు 24 ఎకరాలు ఉన్న చెరువును కేవలం 10 ఎకరాల వరకు చేశారు. మిగతా ఆ 14 ఎకరాలు మొత్తం కబ్జా అయిపోయింది. అందులో 3.5 ఎకరాలు నాగార్జునది. ఆ చుట్టుపక్కల కూడా చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లే ఉన్నాయి. సో అవన్నీ కూడా కూల్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరికి తలపకుండా ఈ హైదరాబాద్ తలపకుండా ఏదైతే కబ్జాల్లో చెరువులు, కుంటల్లో కబ్జాలు చేసిన వాళ్ళ
గుండెల రైలు పరిగెత్తిన కూడా చెప్పుకోవచ్చు. తాజాగానే ఈ రోజు నాగార్జున అయితే కన్వెన్షన్ కూర్చారు. దీంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే చెరువులు కబ్జాలు చేశారో అన్నది కూడా కూల్చే అవకాశం కనపడుతుంది. దీనిపైన ఈ రోజు నాగార్జున కన్వెన్షన్ కూల్చడం పైన ఎవరు కూడా వ్యతిరేకంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కరెక్ట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరు అంటే చిన్నోళ్ళకు ఓ రకమైన న్యాయము, పెద్దవాళ్ళకు ఓ రకమైన న్యాయం లేకుండా అందరికి సమన్వయం పాటించాలని చెప్పేసి గతంలో ఏదైతే చెప్పారో అట్ ద సేమ్ టైం అదే విధంగా ఈ రోజు హైడ్రా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ అయితే కోసం కూల్చేస్తారు. కూల్చుతూనే ఉన్నారు ఇంకా దాదాపు 40% కాబట్టి మిగతా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చబోతున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నదో కేటీఆర్ ఫామ్ హౌస్ కావచ్చు. దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇల్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఎఫ్టీలో కట్టారు. మరి వాళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎఫ్టీలోనే ఆయన ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి పదే కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో మరి నెక్స్ట్ ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అందరికి సమన్వయం ఉంటుందా లేక ఏం చేయబోతుంది అది కూడా చూడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా దీనిపైన చూస్తున్నారు ఏం జరగబోతుంది, నెక్స్ట్ హైడ్రా ఏం నిర్ణయం తీసుకోబోతుంది, కేవలం ప్రతిపక్షాలపైనే టార్గెట్ చేసి ఈ కూల్చివేస్తారా లేక అధికార పార్టీకి చెందిన నేతలు ఇప్పుడు చాలా వరకు ఎఫ్టీలో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, చెరువులు కబ్జాలు చేసి కట్టారు కాబట్టి మరి వాళ్ళే కూర్చోవాలి చూడాల్సిందని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రభుత్వము హైడ్రా ఒకటే చెప్తుంది, ప్రతిపక్షం లేదు, అధికార పార్టీ కాదు, ఎవరు ఎక్కడ చెరువులు నిర్మించినా కూడా ఏది నిర్మించినా కూడా ఖచ్చితంగా అందరికి కూల్చేస్తామని హైడ్రా చెప్తుంది. రంగనాథ్ చెప్తున్న నేపథ్యంలో మరి ఈ రోజైతే నేను కూల్చారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు సిటీ అవుట్స్కట్లు అయితే అక్కడక్కడ కూల్చివేదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి మాదాపూర్లో అయితే నాగార్జున కూలుస్తున్నారు. దాని పక్కన కూడా చాలా వరకు ఉన్నాయి. తర్వాత జన్వాడలో కూడా చాలా ఉన్నాయి. రాజకీయ నాయకులు మంత్రులు ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నాయి. అదేవిధంగా కేటీఆర్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు ఎన్కన్వెన్షన్ అయితే మొత్తానికి కూలుస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో మాత్రం పూర్తిగా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ అయితే నీలమట్టం అయ్యే అవకాశం కనపడుతుంది. చాలని థ్యాంక్ యూ రాజేష్.